బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ కొడుకు చేసిన పనికి ఆయనకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పారు. భగీరథ్ కేసు విషయంలో బీఆర్ఎస్ అతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బెయిల్ కోసం భగీరథ్ ప్రయత్నించడం తప్పెలా అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కేసులో ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా అంటూ ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయని, అప్పట్లో వీటిపై బీఆర్ఎస్ పాలకులు స్పందించారా అంటూ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు మహిళల రక్షణపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వారి హయాంలో ఈ రకమైన ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ రాజీనామా చేశారంటూ కౌంటర్ ఇచ్చారు. కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పిలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాడ్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే అది రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? ₹1,00,000 మీరు తీసుకున్నారు కదా, వై డి యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీద వృద్ధాలంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయికి జస్టిస్ జరగాలనే ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెట్ us లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు చేసుకుంటారు. మా మినిస్టర్ కానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే. ఇప్పుడు అడుగుతామో రిజైన్ చేయమని. యువర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ కమిటెడ్ ఎ సోషల్ రేప్. సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ వారికి చెప్తా ఉన్నాను, మీరు చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేదు ప్రజలు. ఇక్కడ లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి. అంతేగాని ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి కుటుంబ విషయం అంటే సంజయ్ కుటుంబ విషయం కాదు, అవతల వాళ్ళతో కుటుంబ విషయం. వాళ్ళ సెన్సిటివిటీ ఆలోచించండి. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ కొడుకు చేసిన పనికి ఆయనకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పారు. భగీరథ్ కేసు విషయంలో బీఆర్ఎస్ అతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బెయిల్ కోసం భగీరథ్ ప్రయత్నించడం తప్పేలా అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కేసులో ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా అంటూ ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయని, అప్పట్లో వీటిపై బీఆర్ఎస్ పాలకులు స్పందించారా అంటూ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు మహిళల రక్షణపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వారి హయాంలో ఈ రకమైన ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ రాజీనామా చేశారా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పిలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాడ్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే అది రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? ₹1,00,000 మీరు తీసుకున్నారు కదా, వై డి యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీద వృద్ధాలంటే తప్పది. ఇట్ ఈస్
ఒక లీగల్ ఇష్యూ, ఒక కేసు రిజిస్టర్ అయింది, అమ్మాయికి జస్టిస్ జరగాలనేటువంటి ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు చేసుకుంటారు. మా మినిస్టర్ కానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మీ. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే అప్పుడు, ఇప్పుడు అడుగుతామో రిజైన్ చేయమని. యువర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ కమిటెడ్ ఎ సోషల్ రేప్, సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ వారికి చెప్తా ఉన్నాను, మీరు ఇంకా చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేదు ప్రజలు ఇక్కడ. లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి. అంతేగాని ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి కుటుంబ విషయం అంటే సంజయ్ కుటుంబ విషయం కాదు, అవతల వాళ్ళతో కుటుంబ విషయం.